స్వాగతం. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తిలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆర్డీఓ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి దేవస్థానంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొన్న ఈవో బాపిరెడ్డి, ఇతర అధికారులు. అన్నదాత సుఖీభవ విజయోత్సవం సందర్భంగా ఊరందూరు గ్రామం నుండి శ్రీకాళహస్తి వరకు ఎద్దుల బండి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తిలో మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం. తిరుపతి కలెక్టరేట్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జెండా వందనం చేసిన కలెక్టర్, ఇతర సిబ్బంది. శ్రీకాళహస్తిలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆర్డీఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. రెవెన్యూ శాఖలో ప్రతిభ చూపిన అధికారులకు ప్రశంసా పత్రాలు ఎమ్మెల్యే అందజేశారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. రెవెన్యూ శాఖలో ప్రతిభ చూపిన అధికారులకు ప్రశంసా పత్రాలు ఎమ్మెల్యే అందజేశారు. 2047 స్వర్ణాంధ్ర, స్వర్ణ శ్రీకాళహస్తి లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి ఆధ్యాత్మిక, పర్యాటక, ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ హబ్ గా బహుముఖ అభివృద్ధి చెందుతుందని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. విద్యార్థులు జాతీయ గీతాలు, భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం ఎమ్మెల్యే పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఆర్డీఓ కార్యాలయంలో మొక్కలు నాటారు. రెవెన్యూ శాఖలో ప్రతిభ చూపిన అధికారులకు ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం, రాష్ట్రం అత్యున్నత పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర, స్వర్ణ శ్రీకాళహస్తి లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పదంలోనే సాగుతున్నామని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాఠశాలలో, హాస్టళ్లలో మార్పులు తెచ్చామని, గ్రామాల్లో స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ స్వర్ణ శ్రీకాళహస్తి లక్ష్యంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. శ్రీకాళహస్తి ఆధ్యాత్మిక, పర్యాటక, ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ హబ్ గా బహుముఖ అభివృద్ధిగా చెందుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు జనార్దన్ రాజు, టీడీపీ నాయకులు చెంచయ్య నాయుడు, మునిరాజా నాయుడు, చలపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ నాయకులందరినీ కూడా ఈ రోజు స్మరించుకోవాల్సిన రోజు. వారి త్యాగ ఫలాలే ఈ రోజు మనం అనుభవిస్తున్నాము. మరి వారందరికీ కూడా మనం ఒకసారి నివాళి. సర్వకార్యేషు సర్వదా నెక్స్ట్ కె జనార్దన్ రాజు గారు సార్ని మన ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా సర్టిఫికేట్ తీసుకొస్తుంది. సార్ ఎక్కడున్న వేదిక మీదకి వచ్చి సార్ చెప్పిన విధంగా సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. పులిగౌరవని డిప్యూటీ తహసీల్దార్ ఆదివాసీ శ్రీకాళహస్తి సార్ చెప్పిన విధంగా సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీరందరూ మీ సేవలు రాఘవయ్య గారు, ఎస్ రాఘవయ్య డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే ఆదివాసీ శ్రీకాళహస్తి కోరుతున్నాము. అలాగే భారతి సమూహంగా కోరుతున్నాము. విద్యార్థుల శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి సాంఘిక వేదిక రావాల్సిందిగా మీకంతా విరాజిత మేడం గారు, జూనియర్ రెసిడెంట్, అలాగే శ్రీ బ్రహ్మయ్య జూనియర్ రెసిడెంట్ అండ్ క్రికెట్ రెసిడెంట్ ఆహ్వానిస్తున్నాము. అలాగే కే భారతి చైర్మన్ ఆదివాసీ శ్రీ ఎన్ బాబు గారు, ప్రకాష్ కుమార్ శ్రీకాళహస్తి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సంతోష్ కుమార్ వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే విషయాలు అవుతారు వారు ఎంతో సంతోషంగా తెలియజేస్తున్నారు. మన జాతీయ జెండా బ్రహ్మాండంగా ఆవిష్కరించుకొని ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయడం జరిగింది.
దీంట్లో భాగంగా అనేక స్కూల్ నుంచి పిల్లలు రావడం జరిగింది. అన్ని పోలీస్ వారు, ప్రెస్ మిత్రులు, స్టాఫ్, ఆర్డీఓ స్టాఫ్ అందరు కూడా ఈ మంచి ఈవెంట్లో, మంచి అట్మాస్ఫియర్లో ఈరోజు అందరం కూడా ఆనందంగా ఈ ఆగస్ట్ 15వ తేదీ వేడుకలు బ్రహ్మాండంగా చేసుకుంది. అట్నే నాకు కూడా ఒక మంచి అనుభూతి కలిగింది. ఈరోజు పిల్లలకు కూడా ఏ రకంగా ప్రభుత్వం పనిచేస్తుంది, ఏ రకంగా ఆర్డీఓ గారు పనిచేస్తున్నారు, ఏ రకంగా మన స్టేట్ ముందడుగులు వేస్తుంది, ఏ రకంగా మన భారతదేశం ముందడుగులు వేస్తుంది అని పిల్లలకు కూడా వాళ్ళకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పడం అనేది వాళ్ళకి అందరూ కూడా ఆనందం కలిగింది. శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆలయ ఈవో బాపిరెడ్డి ఆవిష్కరించారు. అహింస ఆయుధంతో స్వాతంత్ర్యం తెచ్చిన త్యాగదనుల స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేద్దామని దేవస్థానం ఈవో బాపిరెడ్డి పిలుపునిచ్చారు. దక్షిణ కైలాస పుణ్యక్షేత్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. శ్రీకాళహస్తి ఆలయ ఈవో కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి దేవస్థానం ఈవో బాపిరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి భారత్ మాతా జాతిపిత చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను దేవస్థానం ఈవో బాపిరెడ్డి ఆవిష్కరించారు. హోంగార్డ్స్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈవో బాపిరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో సమైక్యవాదాన్ని ఏకతాటిగా ప్రజలందరికీ కలిపే ఏకైక పండుగ స్వాతంత్ర దినోత్సవం అన్నారు. త్యాగదనుల స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి మనవంతు మన కృషి ప్రాతినిధ్యం చేయాల్సిన అవసరం గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలోని కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ మోహన్, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, విఆర్ఓ సుబ్రహ్మణ్యం, రవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభావ విజయోత్సవం సందర్భంగా ఊరందూరు గ్రామం నుండి శ్రీకాళహస్తి వరకు ఎద్దుల బండి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని ఉత్సాహంగా ఎద్దుల బండిపై సందడి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతన్నల ప్రభుత్వమని ఆయన అన్నారు. అన్నదాత సుఖీభావ విజయోత్సవం సందర్భంగా ఊరందూరు గ్రామం నుండి శ్రీకాళహస్తి వరకు ఎద్దుల బండి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని ఉత్సాహంగా ఎద్దుల బండిపై సందడి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతన్నల ప్రభుత్వం అని ఆయన అన్నారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఘనత కూటమి ప్రభుత్వంకే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో సామాన్య రైతు ట్రాక్టర్ కొనాలంటే బ్యాంకుల ద్వారా 12% వడ్డీని తీసుకున్నారని, అదేవిధంగా ధనవంతుల బెంచ్ కార్ తీసుకోవడానికి 6% వడ్డీని విధించడంలో వైసీపీ ప్రభుత్వానికి రైతులపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలిసిందని ఆయన అన్నారు. గ్రామాలలో శీతలీకరణ గోడౌన్లను ఏర్పాటు చేసుకోవడానికి రైతులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకు కావలసిన భూములను, బ్యాంక్ లోన్లను ప్రభుత్వం ద్వారా ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. డ్రోన్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా
రైతుల ఆరోగ్యాలను కాపాడటానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తెలుసు, తప్పకుండా మీ అందరి సహాయం నాకు కావాలా. ఒక 10 ఎకరాల భూమి నేనే మా ఇంటి వెనకాల ఏదైతే మా పొలం ఉందో దాంట్లో కొత్త రకమైన సేద్యం చేయబోతా. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మీరు అనుకోవచ్చు, ఏముందయ్యా మైక్ చెప్తే నా డైలాగులు చెప్పేసి పోతాడని. లేదు, నేను ఏం చూపిస్తా, నేను డబ్బులు తీసి చూపిస్తా, దాంట్లో ప్రాఫిట్ చూపిస్తా, తర్వాత మీరందరూ కూడా వేపిస్తా. ఓకేనా? అందరూ ఒప్పుకుంటారా? శ్రీకాళహస్తిలో మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. బస్సు తొలి మహిళలతో కలిసి కొంత దూరం ప్రయాణించారు. మహిళా శక్తిని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని స్త్రీ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలో ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి స్వయంగా బస్సు నడిపి మహిళలతో ముఖాముఖిగా చర్చించారు. ఎమ్మెల్యే మాతృమూర్తి బృందమ్మ బస్సు టికెట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకంలో మరో సూపర్ 6 కొట్టారన్నారు. అన్ని పథకాలు మహిళలకు ఇస్తూ మహిళలను అభివృద్ధి చేయటం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం సాధ్యమవుతుందన్నారు. మహిళలకు ఏ సమస్య వచ్చినా స్వయంగా తన ఫోన్ చేసి చెప్పాలని కోరారు. తమ అధికారంలోకి వచ్చాక శ్రీకాళహస్తిలో రౌడీయిజం, గుండాయిజం లేకుండా, గంజాయి వంటి మత్తు పదార్థాలు లేకుండా చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, డిపో మేనేజర్ మునిచందు, స్థానిక టీడీపీ నాయకులు, ఆర్టీసీ డిపో అధికారులు పాల్గొన్నారు. వంద కాలాల పాటు చంద్రబాబు నాయుడు గారు కూటమి చల్లగా ఉండాలి. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు ఫ్లెక్సిబుల్ వచ్చారు. పార్టీలో తెచ్చారు. హ్యాండ్ బ్రేక్ ఈరోజు బస్సు టికెట్ల నుంచి మరి ఇండిపెండెన్స్ వచ్చింది ఆడవారికి. వాళ్ళు సంపాదించే దాంట్లో మీకు మగవాళ్ళకి చంద్రబాబు గారు ఏమీరు, ఆడవాళ్ళకి మాత్రం ఇస్తారు. మాది మహిళల ప్రభుత్వం, మీలాంటి మగవాళ్ళ ప్రభుత్వం కాదు. ఇక పాయింట్కి వస్తే ఈరోజు ఈ ఫ్రీ బస్సు కార్యక్రమం రంగరంగ వైభవంగా ఈరోజు శ్రీకాళహస్తిలో స్టార్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మరి బస్సు ఎక్కి ఆయన విజయవాడ వీధుల్లో అక్క చెల్లెలు తిరుగుతుంటే ఆ ఆనందానికి హద్దు లేదు. నేను ఈరోజు బస్సు తోలి మా అమ్మగారు ఆ కండక్టర్ గా ఈరోజు టికెట్ కూడా ఇచ్చారు వాళ్ళకి. లోపల మా అమ్మకి ఇచ్చాం, మేము కూడా చూసాం. అందరూ మహిళలు గీయడం జరిగింది. ఈరోజు ఫ్రీ బస్సు బ్రహ్మాండంగా చేసాం. చాలని జీతంలో ఆడవారికి ఎవరికైతే 10,000-15,000 జీతం వస్తుందో 20-28% మరి బస్సుకే పోతారు. అవన్నీ కూడా గమనించిన ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మరి దగ్గర 2,000 కోట్ల సంవత్సరానికి అదనంగా భారం పడుతున్నా మరి మహిళలు పట్ల ఉన్న చిత్తశుద్ధితోని, ప్రేమతోని, వాత్సల్యంతో ఈరోజు మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినట్టు వాళ్ళకి
హ్యాపీగా ఉంది వాళ్ళకి. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తి కోర్టు ఆవరణలో ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో బహదూర్పేటలో ఉన్న మస్జిద్ మహమ్మదియాలో జమాఅతే ఇస్లామీ హింద్ శ్రీకాళహస్తి పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేశారు. అనంతరం దేశం కోసం ప్రాణాలర్పించిన యోధులను గుర్తించి తెలియజేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న వారు షేక్ మహమ్మద్, షేక్ అమీర్ బాషా, ముజమ్మిల్ అహ్మద్, గౌస్ మోదీన్, దావూద్ సాబ్, జగదీష్, అరుణ్, అన్వర్, ఇమ్రాన్ బాబు, జాఫర్, ఖాదర్ బాషా, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. కావున మన కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మేమంతా భారతదేశ ఔన్నత్యాన్ని కట్టుబడి ఉందామని చెప్పండి. మేమంతా భారతదేశ ఔన్నత్యాన్ని కట్టుబడి ఉంటామని నిత్యం ఉంటామని ఈ సందర్భంగా మేమంతా దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. జై హింద్. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం వేణుగోపాల్, కార్యదర్శి కందేరి కార్తిక్ నాయుడు మరియు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు సీనియర్ పాత్రికేయుల సమక్షంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన ఎందరో మహనీయుల త్యాగ ఫలితాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మీడియా కోఆర్డినేటర్ నాగమల్లి, దుర్గాప్రసాద్, వినయ్, వజ్రం కిషోర్, గౌరవ సలహాదారులు బి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు షేక్ రఫీ, జయశ్యామ్, నత్తం హరిబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి ధనశేఖర్, సీనియర్ పాత్రికేయులు ఈశ్వరయ్య, వెంకటేష్, రమేష్, విజయ్, భాస్కర్, కామేష్, యాసీన్, మోహన్ రాజ్, బాలు, బాలాజీ, వినయ్ కుమార్, మొయిద్దీన్, అఫ్జాన్, చక్రపాణి, చాంద్ బేగం, జూమ్ లేసా తదితర పాత్రికేయ మిత్రులు, భారత్ స్కౌట్స్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వందే మాతరం, వందే మాతరం, బలో భారత్ మాతా కీ జై, బలో భారత్ మాతా కీ జై.
ఐఐటిలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి ఉత్సాహంతో నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో సంస్థ యొక్క భద్రతా గార్డులు తమ క్రమశిక్షణ మరియు జాతీయ జెండా పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ నిర్వహించిన సమన్వయంతో కూడినటువంటి కవాతుతో వేడుకలు నిర్వహించారు. భారతదేశ గొప్ప సంస్కృతి వారసత్వాన్ని హైలైట్ చేస్తూ ఐఐటి తిరుపతి కల్చరల్ క్లబ్ దేశభక్తి గీతాలు, నృత్యాలు మరియు స్కిట్లతో సహా ఉత్సాహభరితమైన ప్రదర్శనలను నిర్వహించారు. తిరుపతి ఐఐటిలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి ఉత్సాహంతో నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలలో సంస్థ యొక్క భద్రతా గార్డులు తమ క్రమశిక్షణ మరియు జాతీయ జెండా పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ నిర్వహించిన సమన్వయంతో కూడిన కవాతుతో వేడుకలు నిర్వహించారు. భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని హైలైట్ చేస్తూ ఐఐటి తిరుపతి కల్చరల్ క్లబ్ దేశభక్తి గీతాలు, నృత్యాలు మరియు స్కిట్లతో సహా ఉత్సాహభరితమైన ప్రదర్శనలను నిర్వహించారు. వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బందిని డైరెక్టర్ సర్టిఫికెట్లు, బహుమతులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యాసరచన మరియు చిత్రలేఖనం ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఐఐటి తిరుపతి కమ్యూనిటీ సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బందితో ఐక్యత మరియు దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించారు. జాతీయ గీతం ఆలపించడం, స్వేచ్ఛ మరియు దేశ నిర్మాణం విలువలకు కొత్త నిబద్ధతతో కార్యక్రమం అత్యంత దేశభక్తితో సాగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేసి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను, దేశ పురోగతిని ఆయన నొక్కి చెప్పారు మరియు ప్రతి ఒక్కరూ శ్రేష్ఠత కోసం కృషి చేయాలని మరియు సమాజానికి సానుకూలంగా దోహదపడాలని ప్రోత్సహించారు. తిరుచానూరులో 1000 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన. తిరుచానూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 1000 అడుగుల జాతీయ జెండాను ర్యాలీగా తీసుకుని వెళ్లి దేశభక్తి చాటుకున్నారు. తిరుచానూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా పాఠశాల సిబ్బంది స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు నివాళులర్పించి పుష్పాంజలి ఘటించి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మురళి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత ఉపాధ్యాయులు, విద్యార్థులు 1000 అడుగుల పొడవు గల జాతీయ జెండాను భారీ ర్యాలీగా తిరుచానూరు హైవే కూడలి వరకు ర్యాలీగా వెళ్లి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాను తమ బాధ్యతగా మోసుకెళ్లి దేశభక్తిని చాటుకున్నారని అన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన దేశభక్తి నాయకుల గురించి వివరించారు. సమావేశం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చివరిగా ఆటల పోటీలలో వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వటం జరిగింది. వివిధ దేశ నాయకుల వేషధారణలో విద్యార్థులు ప్రదర్శనగా వెళ్లి కార్యక్రమాన్ని ఆలరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సహాయకులు అరుణ, వెంకట, మునిలీల, ప్రతాప్, గణేష్, సురేంద్రబాబు, తేజోవతి, బిందు, సంపూర్ణమ్మ, మునిమ్మ, శ్యామల, మీనాకుమారి, జయమ్మ, నారాణి, హిమాచలం, ఉమా, వెంకటరత్నం, భూపాల్, వాసు, లక్ష్మి, దీపక్, వెంకట, చలపతి, భవానీ, వాణి, లక్ష్మి, ప్రభావతి, భాగ్యలక్ష్మి, అనిత, నాగరాణి మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు, ఉద్యోగస్తులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీలో భక్తుల కోసం చేపట్టిన కార్యక్రమాలను ఈవో శ్యామలరావు వెల్లడించారు. భక్తులతో టీటీడీ సిబ్బంది గౌరవ మర్యాదలతో వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తిరుమలలోనూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక అదనపు ఈవో కార్యాలయం ఆవరణలో అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. పాలమనేరు ఏరియా ఆసుపత్రిని అన్ని రకాల సేవలు అందించే జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పాలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, జిల్లా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావులు సంయుక్తంగా పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన గార్డెన్, ఆక్సిజన్ ప్లాంట్, టేబుల్స్, చైర్స్ తదితరులను ప్రారంభించారు. పాలమనేరు ఏరియా ఆసుపత్రిని అన్ని రకాల సేవలు అందించే జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పాలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, జిల్లా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావులు సంయుక్తంగా పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన గార్డెన్, ఆక్సిజన్ ప్లాంట్, టేబుల్స్, చైర్స్ తదితరులను ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని పలు వార్డులను పరిశీలించిన అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన అజెండాలో పొందుపరిచిన
11 అంశాలకు ఆమోదం తెలిపారు. ఆసుపత్రికి అవసరమైన సోలార్ సిస్టమ్, వైద్య సిబ్బంది కొరత, యూనిఫామ్స్ కొనుగోలు, స్టేషనరీ కొనుగోలు, రికార్డులు భద్రపరచడానికి అవసరమైన కంపాక్టర్ తదితరులు కావాల్సినటువంటి ఉన్నవి అని ఆసుపత్రి సూపరింటెండెంట్ మమతారాణి వారి యొక్క దృష్టికి తీసుకుని వెళ్లారు. వాటన్నింటినీ అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని, రోగుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. ఆసుపత్రికి వచ్చే కేసులను రిఫర్లు చేయకుండా స్థానికంగానే వైద్య సేవలు అందించేలా చూడాలని, ఓపీ సేవలతో పాటు ఎమర్జెన్సీ కేసులు తాకిడి ఎక్కువగా ఉన్న ఈ వైద్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్, ట్రామా కేర్ సేవలన్నీ అందేలా ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని, అందుకు అవసరమైన ఎస్టిమేషన్ కూడా త్వరగా రూపొందించాలని సూచించారు. అనంతరం పలువురు సిబ్బందిని అభినందించి అభినందన పత్రాలను అందజేశారు. తిరుపతి నుంచి తిరుమల వెళ్లాలంటే అలిపిరి తనిఖీ కేంద్రంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది టీటీడీ. నిన్నటి వరకు మాన్యువల్ పద్ధతిలో టోల్ ఫ్రీ వసూలు చేసి వచ్చిన టీటీడీ నేటి నుంచి గట్ రోడ్లో ప్రయాణించాలంటే ఫాస్ట్యాగ్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫాస్ట్యాగ్ లేని వాహనాలకు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నూతన ఫాస్ట్యాగ్ జారీ చేసేలా చర్యలు తీసుకుంది. ఐసిఐసిఐ బ్యాంక్ అనుసంధానంతో ఫాస్ట్యాగ్లో డెబిట్ అయ్యే నగదు నేరుగా టీటీడీ అకౌంట్లో జమ అయ్యేలా పేమెంట్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా తనిఖీ కేంద్రం నుంచి తిరుమలలో వెళ్లే వాహనాలు మరింత వేగంగా, సులభంగా వెళ్లే అవకాశం ఉంటుంది. భావితరాలకు స్ఫూర్తిగా నేడు 79వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించుకుందామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ నర్సింహులు కార్యాలయం సిబ్బందితో కలిసి పతాకావిష్కరణ గావించి స్ఫూర్తి సందేశాన్ని ఇచ్చారు. భావితరాలకు స్ఫూర్తిగా నేడు 79వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించుకుందామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ నర్సింహులు కార్యాలయం సిబ్బందితో కలిసి పతాకావిష్కరణ గావించి స్ఫూర్తి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటగా అందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అని తెలిపారు. మనందరం కూడా ఈ 15 ఆగస్టుకి మన దేశానికి స్వాతంత్ర్య సమరయోధులకు జాతీయ జెండాకి గౌరవ వందనాలు సమర్పించాలని తెలిపారు. భారతదేశం రోజు రోజుకి ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ గొప్ప దేశంగా ఎదుగుతున్నదని అన్నారు. 79 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే 1947లో మన దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల కుల మతాలు, రకరకాల భాషలు ఉన్నటువంటి దేశం మున్ముందు ఎలా మనుగడ సాగించగలరని అభివృద్ధి చెందిన ప్రత్యర్థి దేశాలకు సందేహం ఉండేదని, కానీ అందుకు భిన్నంగా వారి సందేహాలను పటాపంచలు చేస్తూ ప్రపంచ దేశాల్లోనే భారతదేశం మిగిలిన దేశాలతో పోలిస్తే ధీటుగా అభివృద్ధి సాధించిందని తెలిపారు. దేశంలో 20 నుండి 25% వరకు అట్టడుగు స్థాయిలో ప్రజలు నివసిస్తున్న వారిని అభివృద్ధి చేసే దిశగా పలు కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయని, అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వికసిత భారత్ అభియాన్లో భాగంగా 2047 కల్లా 100 వసంతాలు పూర్తి చేసుకున్న కారణంగా అప్పటికల్లా దేశంలో పేదరికం లేకుండా ప్రపంచంలోనే భారతదేశం అత్యంత శక్తివంత దేశంగా ఉంచాలనేదే మన యొక్క అందరి బాధ్యత అనుకుని, బాధ్యతగా తీసుకుని ప్రభుత్వ అధికారులుగా మన బాధ్యతను సక్రమంగా నిర్వహించినట్లయితే మన దేశం అత్యంత శక్తివంత దేశం అవుతుందని అన్నారు. కొన్ని దేశాలు మన దేశాన్ని ఎకనామీ పరంగా మనల్ని తక్కువ చేసే అవకాశం లేకుండా ఎకనామీలో మనం 3వ స్థానంలో ఉన్నామని, దీనికోసం మన యువత అంతా కష్టపడాలని, మీరే మన దేశమును ముందుకు తీసుకువెళ్లాలని 15 ఆగస్టు నాడు మన స్వాతంత్ర సమరయోధులను మరోసారి స్ఫూర్తిగా తీసుకుని భావితరాలందరికీ కూడా మనం ఆదర్శంగా ఈ 15 ఆగస్టును ఘనంగా జరుపుకోవాలని అన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున అభిషేక సేవలో బీజేపీ మాజీ ఎంపీ లక్ష్మణ్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి లలిత కుమారి, కనగంటి తదితరులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తిలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆర్డీఓ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి దేవస్థానంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొన్న ఈవో బాపిరెడ్డి, ఇతర అధికారులు.
అన్నదాత సుఖీభవ విజయోత్సవం సందర్భంగా ఊరందూరు గ్రామం నుండి శ్రీకాళహస్తి వరకు ఎద్దుల బండి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తిలో మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం. తిరుపతి కలెక్టరేట్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జెండా వందనం చేసిన కలెక్టర్ ఇతర సిబ్బంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.